రాఘవ్కి రోహిత్ అంటే ఇష్టం ఉండదు. రాఘవ్ రేఖల బంధంలో కూడా అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. రోహిత్ ఇంటికి వచ్చినప్పటి నుంచే నేను రోహిత్తో మాట్లాడి తీరాలి. రోహిత్, ఏంటమ్మా? నీకు తెలుసా, ఈ రోజు పొద్దున్నే రాఘవ్ ఎక్కడికో బయటికి వెళ్ళాడు. రేఖ కూడా వెతుకుతుంది. నువ్వేమైనా తన్ని చూసావా? రాఘవేం చిన్నపిల్లాడు కాదమ్మా. తన గురించి తను చూసుకోగలడు. రేఖ అతనికి బేబీ సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం దిగులు పడకు, తను వచ్చేస్తాడు. నీకు తెలుసా రోహిత్, నేను రాఘవ్ ముఖంలో ఇలానే చింత లేకపోవడం చూశాను. నువ్వు రేఖ నిన్న రాత్రి ఇంటికి రాలేకపోయినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోరు, ఇంకా జాగ్రత్తగా చూసుకోరు. మీరిద్దరూ ఒకరినొకరు భరించలేకపోతున్నారు కూడా. నువ్వు కూడా అన్కంఫర్టబుల్గా అవుతా, తను కూడా బాధపడతాడు. నాకు కూడా నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. వాట్? అవును రోహిత్, నేను దీని గురించి బాగా ఆలోచించాను. ఇంకా నాకు కూడా అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ అన్నింటికీ మూలం నేను రాఘవ్ దగ్గర చేసిన మొండిపట్టు. నిన్నిక్కడికి తీసుకురమ్మని చెప్పడమే. నేను అడగకపోయింటే తను నిన్నిక్కడికి తీసుకొచ్చేవాడే కాదు. రేఖ రాఘవుల బంధానికి ఇబ్బంది వచ్చేది కాదు. అమ్మా, ప్రాబ్లం ఎక్కడుందో నువ్వు అక్కడ చూడకుండా ఇంకెక్కడో ఎందుకు చూస్తున్నావు? ఇక్కడ ప్రాబ్లం కేవలం రాఘవ్ ఇన్సెక్యూరిటీ మాత్రమే. రాఘవ్ చీప్గా ఆలోచించటమే, తను మాటిమాటికి చూపించే కోపం. అంతేగాని నువ్వో నేను రేఖో కాదు. సరే కానీ అమ్మా, ఒకవేళ రాఘవ్కి మనతో ఉండటం కంఫర్టబుల్గా లేకపోతే దాని కారణంగా నువ్వు నేను ఎందుకు దూరంగా ఉండాలి? చూడమ్మా, ఈసారి గనక నేను ఇంట్లో ఉంచి వెళ్తే నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను, లేదంటే నేను వెళ్ళను. రోహిత్, నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు కూడా నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ప్రస్తుతం రాఘవ్ని ఒంటరిగా వదిలేయలేను. తన బాధని అర్థం చేసుకుని తనకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండి తీరాలి. చూడమ్మా, నేను చెప్పేది విను. నువ్వు నాకొక తల్లిగా నీ నిర్ణయం చెప్పేశావు. ఇప్పుడు నేను కొడుకుగా నా నిర్ణయం చెప్తాను. నేను గనక ఈ ఇంటి నుంచి వెళ్ళాలంటే నిన్ను కూడా తీసుకెళ్తాను, లేదంటే నేను వెళ్ళను. అండ్ దట్ ఈస్ ఫైనల్. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? రేఖ నిన్ను ప్రేమించట్లేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా రేఖ? నువ్వు ఒక్కసారైనా చెప్పుండాల్సింది నీకు విడాకులు కావాలని. నేను నీకు మన డివోర్స్ని గిఫ్ట్గా ఇచ్చేసేవాడిని, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. నా మనసుని, నా నమ్మకాన్ని అన్నీ బ్రేక్ చేసావు. అన్నిటినీ బ్రేక్ చేసేసావు. ఏయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. వినిపించట్లేదా? నడి రోడ్డు మీద కూర్చుని మందు తాగుతున్నా ఏమన్నా తెలుస్తుందా? అరే, బయలుదేరలేదంటే లోపలేస్తాను.
మీరెక్కడున్నారు రాఘవ్? అమ్మా దుర్గమ్మ, రాఘవ్కి రక్షగా ఉండండి ప్లీజ్. పిన్నిగారు, మీరు రాఘవ్తో ఏమైనా మాట్లాడారా? ఆయన ఆఫీసులో లేరు, ఫ్రెండ్స్ ని కూడా అడిగాను, ఆయన అక్కడ కూడా లేరు, క్లబ్స్ అన్నిటికీ కాల్ చేశాను, ఆయన ఎక్కడ లేరు. ఆయన గురించి అన్ని చోట్ల పొద్దు నుంచి వెతుకుతున్నాను, ఏమీ తెలియటం లేదు. ఏంటి? మరైతే ఎక్కడికెళ్ళి ఉంటాడు? లేదు, రాఘవ్తో నేను కూడా మాట్లాడలేదు. మీ బాబాయ్ వాళ్ళ చుట్టాలు ఎవరో హాస్పిటల్లో ఉంటే నేను వాళ్ళని చూడడానికి వెళ్ళాను. అయితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం మంచిదేమో. నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. ఏం అవసరం లేదు. రాఘవ్, పొద్దు నుంచి ఎక్కడున్నారో? నేను మీకోసం చాలా కంగారు పడుతున్నాను. మీరు మత్తులో మునిగిపోయి వచ్చారా? మీరు పిన్ని గారు నర్మదాంటి గురించి ఆలోచించాలి కదా. వాటి గురించి నువ్వు మాట్లాడొద్దు. నువ్వు కూడా నీ ఇష్టానుసారం చేస్తున్నావు కదా. సో ఈ రోజు నుంచి నేను కూడా నా ఇష్ట ప్రకారమే ఉంటాను. నువ్వు రాత్రంతా బయట ఉండొచ్చు, మరి నేను పగటిపూట బయట ఉండొచ్చు కదా. ఏమైనా చేసుకో, కానీ నీకు ఎలాంటి స్వేచ్ఛ కావాలో అదైతే నేను నీకు ఇవ్వను. రాఘవ డైవర్స్ పేపర్స్ గురించి రేఖకేం చెప్పాడు కదా. రాఘవ్, మర్యాదగా ఉండదు. నువ్వు నన్ను ముట్టుకోవద్దు చెప్తున్నా. నా దగ్గరకు కూడా రావద్దు. సరే పద, నువ్వు లోపలికి పద, రెస్ట్ తీసుకో పద. నేను బాగానే ఉన్నాను అత్తయ్య.